రాష్ట్ర పాలనలో వేగం పెంచేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను నిర్ణీత గడువులోగా నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా మార్చి 2 నుంచి జూన్ 9 వరకు 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో మార్పులు తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీలు, పెండింగ్ లో ఉన్న సంక్షేమ పథకాలకు ఈ 100 రోజుల్లో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో జాప్యాన్ని తగ్గించడం, పారదర్శకతను పెంచడంపై దృష్టి పెట్టనున్నారు. ఫైళ్ల కదలికలో వేగం పెంచి సామాన్యులకు సేవలను మరింత చేరువ చేస్తారు. ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన శాఖలకు ప్రత్యేక టార్గెట్లను ప్రభుత్వం నిర్దేశించింది. ఈ భారీ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంతో పాటు పాలనలో ఉన్న లోపాలు సరిదిద్దడానికి ఈ సమయాన్ని ఒక డెడ్ లైన్ గా సర్కార్ భావిస్తోంది. జూన్ 9 నాటికి ప్రతి శాఖలోనూ స్పష్టమైన మార్పు కనిపించాలని ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు వెళ్లాయి. సీఎం కూడా ఇటీవలే ఉన్నతాధికారులకు ఆ దిశగా ఆదేశాలిచ్చారు. అయితే కేవలం పథకాల పంపిణీకే పరిమితం కాకుండా ప్రభుత్వ శాఖల పనితీరులో శాశ్వత మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ సేవలు ఆన్లైన్ ద్వారా త్వరగా అందేలా చూడడం, ఫిర్యాదుల పరిష్కార వేదికలను బలోపేతం చేయడంతో పాటు నిరంతర రివ్యూల ద్వారా పనుల పురోగతిని చెక్ చేయడం వంటివి ఈ ప్రోగ్రాంలో భాగంగా అన్ని శాఖల్లో అమలు చేయబోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుపై 100 రోజుల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఈ 100 రోజుల కార్యక్రమంలో అన్ని శాఖల వారీగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు ప్రారంభిస్తారని, ఇందుకు ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ భవనాలు సిద్ధం చేయాలని సీఎస్ అన్నారు. ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, హెల్త్, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, వ్యవసాయం, రెవెన్యూ, పర్యాటక, పరిశ్రమలు, మహిళా శిశు సంక్షేమం, గృహ నిర్మాణం, రెవెన్యూ, విద్యుత్, కార్మిక తదితర అన్ని శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య తదితర కార్యక్రమాలపై నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లకు అవగాహన, చైతన్య కార్యక్రమాల మాదిరిగా కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. సచివాలయంతో పాటు హెచ్ఓడీల్లో ఈ ఆఫీసులు అమలు చేయాలని ఆదేశించారు.